యూజువల్లీ ఇప్పుడు జనాల మీద కూడా లైక్ హౌ మచ్ డూ యూ థింక్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రీడ్ సంథింగ్ లైక్ దట్? జనం మన రెస్పాన్సిబిలిటీ. మన అమ్మ నాన్నకి ఏదైనా కొంటున్నా మనకు మనం కొనుక్కుంటున్నా లేబుల్ చదవటం అలవాటు చేసుకోవాలమ్మా. కానీ ఎంతమంది చదవగలరు ఇండియాలో? ఎంతమందికి అది అర్థమవుతుంది? ఆ లెవెల్లో లేం కదా ఇంకా మన దేశం లిటరసీ వైజ్. సో అందుకే గవర్నమెంట్ కూడా అవేర్నెస్ రేస్ చేయటం, లేబుల్స్ ఇంకా పెద్ద అక్షరాల్లో రాయటం, రీజనల్ లాంగ్వేజెస్లో రాయటం, బొమ్మల ద్వారా రిప్రజెంట్ చేయటం. అండ్ ఓఆర్ఎస్ అనే కాదు, పారాసెటమాల్ కానీ ఓవర్ ద కౌంటర్ అవైలబుల్ మెడిసిన్స్కి క్లియర్గా రాయాలి ఇన్స్ట్రక్షన్స్. లేకపోతే ఓవర్ ద కౌంటర్ అసలు ఇవ్వకూడదు. అదొక ఘోరం మన దేశంలో. మెయిన్లీ కాఫ్ కోల్డ్ సిరప్, వామిటింగ్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ ఇలాంటివన్నీ ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయి. డోసెస్ క్లియర్ గా ఉండవు. ఓన్లీ పారాసెటమాల్ కొన్ని బ్రాండ్స్ డోసెస్ రాసి ఉంటాయి. అయినా మన వాళ్ళకి అది చూడొచ్చు అనే అవగాహన కూడా లేదు. సో ఈ ఫస్ట్ ఎయిడ్ గురించి అవగాహన బాగా కల్పించటం చాలా ఇంపార్టెంట్. అండ్ ఓవర్ ద కౌంటర్ ఎన్ని మందులు అసలు అవైలబుల్ ఉండకూడదు.